నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 విధానంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఆకాంక్షించారు. మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరూ బాగుండటమే పండుగ అని తెలిపారు. ఆర్థిక అసమానతల్ని తొలగిపోయి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెప్పారు. తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని అన్నారు. ఇందులో భాగంగా ప్రతిపాదించిన P4 విధానంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఆరోగ్య, ఆదాయ, ఆనంద రాష్ట్రం కోసం సంకల్పం తీసుకుందామని కోరుతూ P4 విధాన పత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా ఇంకా సమస్యలున్నాయని మాజీ సీఎం బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలని పరిష్కరించుకోవాలని సూచించారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. ఎన్నికలంటే భయం వేస్తుందని, రానున్న రోజుల్లో పోటీ చేయలేమని వ్యాఖ్యానించారు. డబ్బు లూటీ చేసే వాళ్లు కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికి ఓట్లు కూడా వేస్తున్నారని చెప్పారు. నాయకులు, అధికారులు కలిసి పంపకాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగా తాను మారలేదని అన్నారు. పేదవారికి సాయం చేసే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాగా ఉన్నాయి రాష్ట్రాలు, భాగంగా ముందరకు పోవాలి. ఇరిగేషన్ సమస్యలు మిగతా వాటిల్లో ఖచ్చితంగా కలిసికట్టుగా ముందరకు పోవాలి. కరప్షన్ విపరీతంగా అయిపోతా ఉంది. ఎలక్షన్లు అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. నా లాంటి వాళ్ళు, బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకా ఎలక్షన్ పోటీ చేయలేదు. పబ్లిక్ డబ్బు లూటీ చేసే వాళ్ళే ఎలక్షన్ పోటీ చేసేదానికి సిద్ధంగా కూడా, అటువంటి వాళ్ళకి మీరు ఓట్లు వేస్తూ ఉంటారు. పార్టీ ఏదైనా కూడా వ్యక్తిని మారలేదు రామకృష్ణ, నా సిద్ధాంతాలు మారలేదు. ప్రజలకు మేలు చేసేది, పేదవారికి మేలు చేసేది కమ్యూనిస్ట్ కానీ లేకన్నా అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సబ్కే సాత్ సబ్కే వికాస్ దాని కార్యక్రమంలోనే పోతా ఉన్నాం. పేదవారికి సహాయం చేసేది ఏ విధంగా ఉంది అనేది నా వంతు కృషి రాష్ట్రానికి ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేసేదానికి ఉన్నానని తెలియజేస్తూ, 10 సంవత్సరాలు నేను గోల్ఫ్ ఆడుకుంటున్నాను. ఇప్పుడు కూడా గోల్ఫ్ ఆడుతున్నాను. ఎందుకు యాక్టివ్ అయినా అంటే ఇది పరిస్థితులు చూసి ఏంది ఇంత దరిద్రంగా తయారైందని. అందుకనే కనీసం ఎవరో ఒకరు ఇది నిజం కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవారు కావాలనే ఉద్దేశంతోనే నేను యాక్టివ్ కావటం జరిగింది. బీజేపీ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మన రాష్ట్రం బాగా ప్లేస్ అయి ఉంది. నేను ఈ గవర్నమెంట్ని ఓ పక్క చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ పురంధేశ్వరి గారిని రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఇష్యూ సెటిల్ గాని అన్ని సెటిల్ అయ్యే విధంగా చేసుకోవాలి. 10 సంవత్సరాలు చాలా ఎక్కువ. దీన్ని సెటిల్ చేసుకోవాలి. మన హక్కులను మనం కాపాడుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి. మన రాబోయే తరాలకి మనము ఏం అందిస్తున్నామనేది ఇంపార్టెంట్, లిటిగేషన్ కాదని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, యువజన సర్వీసుల శాఖ కమిషనర్ శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశానికి యువత ఆస్తి అని, మంత్రి నారా లోకేష్ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీలో భారతీయులే ఉన్నత ఉద్యోగాలు ఉన్నారని తెలిపారు. భవిష్యత్తు యువతిదనని అన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పన మీద దృష్టి సారించిందని చెప్పారు. యువత స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. బలం ప్రపంచంలో భారతదేశం ఇంకొక 25 సంవత్సరాలు హ్యూమన్ రిసోర్సెస్ని ఎక్కువగా వాడుకునే దేశంగా మిగిలిపోవడం కారణం ఏంటంటే వాళ్ళ భారతదేశంలో యూత్ ఎక్కువ ఉంది. అయితే మనకున్న యూత్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకి జాబ్కి కనెక్టివిటీ లేకపోవడం వలన చాలామంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు ఉండటం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఇతరత్ర ట్రైనింగ్స్ ఇచ్చి పారిశ్రామిక అవసరాలకు కానీ లేదంటే ఏదైనా ఒక జాబ్కి సరిపడా ట్రైనింగ్ కానీ ఇచ్చి వీళ్ళందరినీ మరి జాబ్స్లో పెట్టి చేయటం అనేది ఇవాళ భారతదేశానికి అటు ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రధానమైన లక్ష్యంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఈ ప్రభుత్వం
మరి నిర్ణయం తీసుకోవటం. ఎక్కడ మీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా ప్రతి 5 కంపెనీల్లో ఒక కంపెనీ CEO కానీ లేదంటే ఆ కంపెనీలో ప్రముఖ పాత్ర వహిస్తున్న వాళ్ళు భారతీయులు. ఇది నేను చెప్పిన విషయం కాదు, ఇంటర్నేషనల్గా కూడా మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్ అనేది వచ్చిన తర్వాత ఆ లాజిక్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్ లాజిక్ అనేది భారతీయులకి మొదటి నుంచి మ్యాథమెటిషియన్లో ఉన్న కెపాసిటీస్ మనం జీరోగా అనుకుంది మనమే. ఆ కెపాసిటీస్ వల్ల ఇవాళ కంప్యూటర్ ప్రోగ్రాంలో మనం చాలా ఎదిగాం. కంప్యూటర్ మనం కనుక్కోకపోయినా దాన్ని మేనేజ్ చేసే విషయంలో భారతీయులు అంత ముందున్నారు. సెకండ్ ఫీల్డ్ అనేది ఫార్మా రంగం. ఇవాళ ఫార్మా రంగంలో యువత చాలా అసలు ఎంత అంటే మీరు ఏదైనా ఒక ఫార్మా కంపెనీకి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళ రీసెర్చ్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ వాళ్ళ నాలెడ్జ్ వలన ఫార్మా కంపెనీ కూడా చాలా డెవలప్ అయింది. ఏదైనప్పటికీ కూడా ఈ భారతదేశానికి ఆస్తి, బలం, యువత, అటువంటి యువతను ప్రోత్సహించే ప్రోగ్రాంలు ఈ కల్చరల్ ప్రోగ్రాంలే కాకుండా అవకాశాలు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి ప్రాక్టికల్గా బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పనలో ఉపయోగపడేదిగా ఉండాలనే విధంగా ఇవాళ డిజైన్ చేయడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో యువతకి ప్రధానమైన పాత్ర ఉంది. యువత కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి స్వామి వివేకానంద స్ఫూర్తి కానీ ఆయన భారతదేశానికి తెచ్చిన కీర్తి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 6 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక మైలురాళ్లను చేరుకుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ 5 ఏళ్ల పాలనకు మించి అభివృద్ధి చేసి చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ 5 ఏళ్ల పాలనతో పోలుస్తూ తాము చేసిన పనుల వివరాలను తెలుపుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. అనంతరం తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి పెట్టారు. పైప్ లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుని అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి పర్యటన పూర్తయిన తర్వాత సీఎం తన స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లనున్నారు. 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయనున్నారు. శాసనసభ ఉపసభాపతి మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ హయాంలో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు యత్నించిన కేసులో కీలక నిందితురాలైన గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై లూకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో కేసు దర్యాప్తు అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఈ చర్యలు చేపట్టారు. డాక్టర్ ప్రభావతి అరెస్టుకి 4 ప్రత్యేక బృందాలతో గాలిస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుని సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన శరీరంపై గాయాలేమీ లేవంటూ డాక్టర్ ప్రభావతి తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేశారని అన్నారు. అది అభియోగం. ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ ని ఈ నెల 10న ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఎస్పీ దామోదర్ ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చినా ఆమె బేఖతారు చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన రంగువల్లుల పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా జీఎంసీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం రంగవల్లుల పోటీలు, మెహందీ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిందని చెప్పారు. రంగవల్లుల పోటీల్లో 72 మంది పాల్గొన్నారని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించామని చెప్పారు. సోమవారం నుండి జరిగే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయని, సంబరాలకు హాజరయ్యే ప్రజలు తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేలా చక్కటి వస్త్రధారణతో రావాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసు, టి వెంకట కృష్ణయ్య, సిటీ ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, నిర్వహణ కమిటీ సభ్యులు డి శ్రీనివాసరావు, విజయలక్ష్మి, కాసయ్య, నజీర్ అహ్మద్, లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలని ఏఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిరుద్యోగులను మోసం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ వలీ మాట్లాడారు. డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉపాధి లేక ర్యాపిడో జొమాటోలలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు చిన్నపోతుల శ్రీనివాస్, మాజీ రాష్ట్ర నాయకులు బి వెంకటేశ్వర్ రెడ్డి, నగర అధ్యక్ష కార్యదర్శులు సాయి, ప్రణీత్, రెహమాన్, మస్తాన్, ఏసుబాబు, కాసిం, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. మోసం చేసిన కూటమి ప్రభుత్వం, నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో రాకముందు లోకేష్ గారి యువగలం పాదయాత్రలో జనవరి రాగానే ప్రతి సంవత్సరం 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేడు జనవరి మాసం పూర్తవు కూడా సగం రోజులు అవుతా ఉన్నది. కానీ నేటి దాకా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి నోరెత్తలేదు. అదేమిటంటే చెప్తా ఉన్నారు లోటు బడ్జెట్ లో ఉందని. మరి లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ జీతాలు కూడా నిలుపుదల చేసుకోండి, లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి. మీరు మాత్రం విలాసవంతమైన జీవితం, వందలాది మంది పోలీస్ సిబ్బంది మీ అందరికి అండగా ఉంటూ వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక, అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇది కేబినెట్ సమావేశాల్లో ఎక్కడా చర్చించలేదు. వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. ఉన్న 5,000 అన్నా ఇవ్వండి మహాప్రభు అని 2,65,000 మంది వాలంటీర్లు మొత్తుకుంటా ఉంటే అసలు జీవోనో లేదని నిస్సిగ్గుగా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. తన తండ్రి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశారు, నేడు 4వ ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు. దేశంలోనే మోడీ కన్నా సీనియర్ నేత అయిన చంద్రబాబు చెప్పిన మాటకే దిక్కు లేకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా ప్రతి బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు వచ్చే సంవత్సరం నుంచి 15,000 ఇస్తామని నిస్సిగ్గుగా కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తా ఉన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు లేదు, ఇచ్చిన అన్ని దొంగ హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. అదేమిటంటే నోరు మెదపడం లేదు. ఉద్యోగాలు ఎక్కడా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉంటే బైక్ రేసింగ్లు చేయండి, యువతకు బైక్ రేసింగ్లు నేర్పించండి అని చెప్తా ఉన్నారు. బైక్ రేసింగ్లు చేసి మొన్న గేమ్ చేంజర్ లో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే పుష్పాలో ప్రాణాలు పోతే ఆ రోజు అల్లు అర్జున్ వాళ్ళని ఇంటికెళ్లి పరామర్శిస్తే బాగుండని చెప్పిన పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు నేడు మరి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్లలేదు, వాళ్ళని పరామర్శించలేదు? అదేమిటంటే మీ ఆఫీసులకు పిలిపించుకుంటారా? ఇది ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాల్సిందే, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే, నిరుద్యోగులకు 2,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, వాలంటీర్ 2,65,000 మందిని విధుల్లో తీసుకోవాల్సిందే, అమ్మఒడి ఇవ్వాల్సిందే, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్ కూడా ఇవ్వాల్సిందని అఖిల భారత సమాఖ్య గుంటూరు జిల్లా సమితిగా డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.